అందరికీ నమస్కారం. తెలంగాణలోనే ప్రప్రథమంగా స్విస్ రోబో టెక్నాలజీ తోటి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న మొట్టమొదటి పేషెంట్ మీ ముందే ఉన్నాడు. నిన్న కాక మొన్న ఆపరేషన్ చేశాము. ఈ పేషెంట్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే గత 4-5 సంవత్సరాల నుంచి హిప్ జాయింట్ ప్రాబ్లం ఉంది అని ఎంతోమంది డాక్టర్లు చెప్పినా కానీ ఆపరేషన్ అంటే భయపడి చేయించుకోలేదు. అదే మాట ఆయన కూడా నాకు చెప్పారు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ మా హాస్పిటల్లో అందుబాటులో ఉంది, మీరు త్వరగా కోలుకుంటారు అని చెప్పగానే ఆయన కాస్త ఉత్సాహాన్ని చూపించిన మాట అయితే వాస్తవం. మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళారు. మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత మొత్తం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమైన తర్వాత ఎప్పుడైతే రోబో మిషన్ వచ్చేసిందో మొన్న చేయగానే ఫస్ట్ ఆపరేషన్ చేసాము. పేషెంట్ ఇవాళ డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటివరకు ఆయన మాటల్లోనే మీరు విన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు. అయితే ఆపరేషన్ టెక్నిక్ గురించి మాత్రం నేను చెప్తాం. ఇది కోవిడ్ హిప్ జాయింట్ అనేది చాలా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఎవరైతే 30 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళలో హిప్ జాయింట్ ప్రాబ్లం తోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే నడవలేకపోవడము, తర్వాత ఇన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండడము, ఏది తీసుకోవాలో తెలవకపోవడము, ఈ ప్రాబ్లం తోటి జీవితంలో ఉన్న ప్రాబ్లము, ప్రొఫెషన్లో ఉన్న ప్రాబ్లము, ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లం తోటి ఈ హెల్త్ ప్రాబ్లం తోడేటప్పటికీ వాళ్ళు ఒక్కసారిగా మనసంతా కుంగిపోయి జీవితం మీద నిరాశ నిస్పృహలతోటి ఉంటున్నారు. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఎన్ని కోటి ఆశలతోటి ఎంతో మంది ఉంటారు. జీవితంలో ఏదో సాధించాలన్న ఉత్సాహం ఉంటుంది. ఈ కోవిడ్ మహమ్మారి హిప్ జాయింట్ డ్యామేజ్ చేసేటప్పటికి ఆ ఆశలన్నీ నీరు కారిపోయినట్టుగా చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, సక్సెస్ఫుల్ టెక్నాలజీ వచ్చింది. దాంతో ఈ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎవరికైతే అవసరం పడుతుందో కోవిడ్ వల్ల కానివ్వండి, నాన్ కోవిడ్ వల్ల కానివ్వండి, వాళ్ళందరూ ఈ రోబో టెక్నాలజీ వాడడం వల్ల ఏమవుతుందంటే యాక్యురసీ బాగా ఉంటుంది, ఎక్కువగా కట్ చేయడం అంటూ ఉండదు. తర్వాత ఎక్కడ ఎంత యాంగిల్లో హిప్ జాయింట్ మనం పెట్టగలుగుతాము, దాంతో ఏమవుతుందంటే రిజల్ట్ ఎర్లీగా వస్తుంది, వచ్చిన రిజల్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. యూజువల్గా మనం హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నా కానీ, నీ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నా కానీ ఒక 55 ఏళ్లకో 60 ఏళ్లకో 70 ఏళ్లకో చూసాం మనం. అసలు మన జనరేషన్ మాత్రమే చూడగలుగుతున్నాము ఇంత యంగ్ ఏజ్లో కూడా జాయింట్ రీప్లేస్మెంట్ అవ్వడాన్ని. ఒక 70 ఏళ్లకో 50 ఏళ్లకో 60 ఏళ్లకో అయితే జాయింట్ ఒక 15-20 సంవత్సరాలు వస్తుంది కాబట్టి వాళ్ళకి జాయింట్ మీద డిమాండ్ తగ్గేటప్పటికి జాయింట్ ఇది అయిపోతుంది, ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు యంగ్ ఏజ్లో వీళ్ళు కాస్త సంపాదించి జీవితంలో కొంచెం ఒక లెవెల్కి వచ్చేటప్పటికి హిప్ జాయింట్ పాడైపోయే అవకాశం ఉంది. అందుకని ఎక్కువ సంవత్సరాలు హిప్ జాయింట్ రావాలి అంటే మనం పెట్టేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూటెడ్గా చూసుకోవాలి. దానికి మనకు సహాయం చేసే టెక్నిక్ పేరే రోబోటిక్ అన్నమాట. ఈ స్విస్ రోబో టెక్నాలజీ అనేది హైలీ ప్రెసిసివ్. ఎన్నో సంవత్సరాలతోటి ఎన్నో రకాల టెక్నిక్స్ అవన్నీ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఉన్న తర్వాతనే ఇండియాకి తీసుకోవడం రావడం జరిగింది. మాకంటే ముందు ఒక కేసు తమిళనాడులో అయింది, తర్వాత మేమే ప్రప్రథమంగా చేసామన్నమాట. ఇది స్విట్జర్లాండ్లోను, అమెరికాలోను, యూరోప్లోను ఇదే టెక్నిక్ తోటి సక్సెస్ఫుల్గా ఆపరేషన్స్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు అప్రూవల్ ఇచ్చిందో అప్పుడు ఇమీడియట్గా మేము తీసుకొచ్చి ఈ టెక్నాలజీని తీసుకోవడం జరిగింది. ఈ టెక్నాలజీ తోటి నిజంగా ఎంత మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉందో అంత మంచి రిజల్ట్కి 1% కూడా తక్కువ రాకుండా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికైతే హిప్ జాయింట్ ప్రాబ్లంలో ఉండి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందో దయచేసి మీరు ఈ టెక్నిక్ ఉపయోగించుకోవడం ద్వారా మీరు చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్కి వచ్చిన ప్రాబ్లం చాలా మందికి ఇన్సూరెన్స్ కవర్ అవ్వట్లేదు. తర్వాత ఈ రోబోటిక్ అనేది కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదు, చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. మా దగ్గర అత్యంత సులభమైన సరసమైన రేట్లకి మీ జేబుకి ఎక్కువగా చిల్లు పడకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము. మీరు వచ్చి ఈ స్విస్ రోబోటిక్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేయించుకోవడంతో ఏమవుతుందంటే మీరు ఎక్కువగా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఒంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ పని దినాలు కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి, మీ వేతనం కూడా ఎక్కువగా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఎర్లీ ఏజ్ కాకుండా ఎల్డర్లీ ఏజ్ కూడా ఉంటారు. వాళ్ళలో కూడా ఏవియన్ రకరకాల కారణాల్లో వస్తుంది. మేము చాలా వీడియోలు చేసాము, మీరు ఆ వీడియోలన్నీ చూడొచ్చు. ఏవియన్ గల కారణాలన్నింటినీ ఏ కారణం వల్లైనా కానీ జాయింట్ బాగా డ్యామేజ్ అయిపోయి స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వచ్చి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ అవసరం పడింది అంటే స్విస్ రోబోటిక్ టెక్నాలజీ ఈరోజు ది బెస్ట్ టెక్నాలజీ. దీన్ని మించిన టెక్నాలజీ ఇంకా రాలేదు. ఆ టెక్నాలజీ తోటి మనము ఆపరేషన్ చేస్తున్నాము వీనియన్ హాస్పిటల్ బేగంపేటలో.